జర్నీ మధుసూదన్ తిరుపతి బీజేపీ. ఓకే, కంగ్రాచులేషన్స్ అన్న. కిషన్ రెడ్డి గారు ఒకసారి ప్రశ్న 2014లో కూడా మనము పార్క్ హ్యాచ్లో మోడీ గారిని కలిసాం, మీతో కలిసి కృష్ణ అన్నది. థ్యాంక్ యూ మ్యామ్, కంగ్రాచులేషన్స్. చేస్తారు వర్ధిల్లాలి మాదిగల ఐక్యత, వర్ధిల్లాలి మాదిగల ఐక్యత, జోహార్ మాదిగ మన వీరులకు జోహార్ జోహార్. మాట్లాడింది అదే సమయంలో తన జడ్జిమెంట్లో చెప్పింది ముందు గవాయి గారు అనే విషయం, సుప్రీంకోర్టు జడ్జిగా గవాయి గారు అనే విషయం మనం మర్చిపోదు. మరి గవాయి గారు ఎక్కడి నుండి వచ్చిండు? గవాయి గారు బ్రాహ్మణ్ కాదు, గవాయి గారు ఇంకా వేరే వర్గం కాదు, ఉన్నత వర్గం కాదు. గవాయి గారు కూడా ఒక దళిత వర్గం నుంచి వచ్చిన వ్యక్తి. సుప్రీంకోర్టు జడ్జి ముందుగా ఫిబ్రవరి 6, 7 తేదీల్లో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు దళితుల్లో కూడా క్రిమిలేర్ ఎందుకు పాటించొద్దు, ఎస్టీలో కూడా క్రిమిలేర్ ఎందుకు పాటించొద్దు అని చెప్పి ఆయన కులం అనుభవాలు, ఆయన కుటుంబ అనుభవాలు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దానికి అనుగుణంగా అది జడ్జిమెంట్లో ఆయన ప్రస్తావన చేశాడు. ఆయన ఎక్కడి నుండి వచ్చిండు? దళిత వర్గం నుండే కాదు, అంబేద్కర్ పుట్టిన మహారాష్ట్ర గడ్డ నుండే వచ్చాడు. మాట్లాడింది అదే సమయంలో తన జడ్జిమెంట్లో చెప్పింది ముందు గవాయి గారు అనే విషయం, సుప్రీంకోర్టు జడ్జిగా గవాయి గారు అనే విషయం మనం మర్చిపోదు. మరి గవాయి గారు ఎక్కడి నుండి వచ్చిండు? గవాయి గారు బ్రాహ్మణ్ కాదు, గవాయి గారు ఇంకా వేరే వర్గం కాదు, ఉన్నత వర్గం కాదు. గవాయి గారు కూడా ఒక దళిత వర్గం నుంచి వచ్చిన వ్యక్తి. సుప్రీంకోర్టు జడ్జి ముందుగా ఫిబ్రవరి 6, 7 తేదీల్లో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు దళితుల్లో కూడా క్రిమిలేర్ ఎందుకు పాటించొద్దు, ఎస్టీలో కూడా క్రిమిలేర్ ఎందుకు పాటించొద్దు అని చెప్పి ఆయన కులం అనుభవాలు, ఆయన కుటుంబ అనుభవాలు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దానికి అనుగుణంగా అది జడ్జిమెంట్లో ఆయన ప్రస్తావన చేశాడు. ఆయన ఎక్కడి నుండి వచ్చిండు? దళిత వర్గం నుండే కాదు, అంబేద్కర్ పుట్టిన మహారాష్ట్ర గడ్డ నుండే వచ్చాడు. అంబేద్కర్ క్రిమిలేర్ అమలు చేయాలని చెప్పి అప్పుడు అనలేకపోవచ్చు. ఎందుకంటే రిజర్వేషన్లు అమలు జరుగుతూ మొదలైన సందర్భంలో ఆయన ఉన్నాడు. కానీ రిజర్వేషన్లు అమలు జరగబట్టి 70 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు దేశంలో దళిత గిరిజన వర్గాల పరిస్థితి 100% అంబేద్కర్ రిజర్వేషన్ అమలు చేసిన రోజుల లాగానే ఇప్పటికీ ఉన్నాయని చెప్పి ఎవరన్నా అనడానికి సిద్ధంగా ఉన్నారా? అట్లా అనడానికి సిద్ధంగా ఉండడానికి అవకాశం లేదు. మేము స్పష్టంగా చెప్తున్నాం, దళిత వర్గాల్లో 100కి 2, 3, 4, 5 సంపన్న వర్గంగా తయారైన మాట వాస్తవమే. దళిత వర్గాల్లో 100కి 1, 2, 3, 4 సంపన్న వర్గంగా తయారైన మాట వాస్తవమే. ఇప్పుడు ఆ దళితుల్లోనే సంపన్న వర్గాలకు సంబంధించిన కుటుంబాలకు, ఆ దళిత గిరిజన వర్గాల్లోనే అత్యంత పేద కుటుంబాలకు మధ్యలో రిజర్వేషన్లు అమలు చేసుకునే విషయం వచ్చినప్పుడు, రిజర్వేషన్లు పొందే విషయం వచ్చినప్పుడు ఎవరైతే దశాబ్దాల కాలంగా రిజర్వేషన్ల ఫలాలు పొందుతూ రాజకీయంగా, ఉద్యోగపరంగా ఎవరైతే తిష్ట వేశారో వాళ్ళ కుటుంబాలకు మాత్రమే మేలు జరగడానికి అవకాశం ఉన్నది. మరి ఇక్కడ దళిత వర్గాల్లోనే పేద కుటుంబాలకు మేలు జరగాలంటే మరి 100 మంది SC ఎంపీలు ప్రధానమంత్రి గారిని కలిసి ఈ క్రిమిలేర్ ప్రక్రియను వ్యతిరేకించండి అని చెప్పి విజ్ఞప్తి చేసిన మీరు మరి దళిత వర్గాల్లోనే పేద కుటుంబాలకు ఏ విధంగా మేలు చేస్తారనే విషయాన్ని ఎందుకు స్పష్టం చేయలేకపోతుందనే విషయాన్ని నేను దళిత గిరిజన వర్గాల ఎంపీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందులో భాగంగానే మేము స్పష్టం చేసేది ఏంటంటే, ఈరోజు ఎవరైతే 100 మంది ఎంపీలు ఉన్నారో లేదా దళిత గిరిజన వర్గాల నుంచి రిజర్వేషన్ల పేరుతో ఎంతమంది ఎంపీలు అయితే ఇప్పుడు పార్లమెంట్లో తీసేశారో వాళ్ళందరూ ఈ దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే 7 దశాబ్దాలుగా రిజర్వేషన్ల ఫలాలు పొందుతున్న కులాల నుంచి, కుటుంబాల నుంచి మాత్రమే వచ్చిన వాళ్ళు ఇప్పుడు పార్లమెంటును కబ్జా చేశారు.
ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి దేశంలో ఏ రాష్ట్రంలో రిజర్వేషన్ల ఫలాలు ఎక్కువ పొందుతున్నారో, ఎక్కువ లబ్ధిదారులు ఉన్నారో ఆ కులాల నుంచే కొన్ని కుటుంబాలు పార్లమెంట్లో తీసేసినాయి. ఇప్పుడు అక్కడ ఎల్లకాలం రిజర్వేషన్ల ఫలాలు మా కుటుంబాలకి అందాలనే ఎదిగిన కులాలకు సంబంధించిన వాళ్ళే క్రిమిలేయర్ గురించి వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. కానీ మరి దళిత గిరిజన వర్గాల్లో పేద కుటుంబాలకు మేలు చేసే సూచనలు కూడా వాళ్ళు చేయలేకపోతుండనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. ఉదాహరణకు నేను ఒక 4 కుటుంబాల గురించి మాట్లాడతాను. దయచేసి దేశంలో చర్చ జరగాలి. 4 కుటుంబాల గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో పెద్దపల్లి పార్లమెంట్ ఎస్సీ నియోజకవర్గం నుంచి ఇప్పుడు గెలిచింది గడ్డం వంశీ. వాళ్ళ తాత 5 దశాబ్దాల క్రితమే వెంకటస్వామి గారు కూడా గెలిచాడు. గెలుచుకుంటూ కేంద్ర స్థాయికి దాకా వచ్చేసాడు. అదే సమయంలో ఇప్పుడు గడ్డం వంశీ గారి తండ్రి కూడా ఎంపీగా గెలిచాడు. ఇప్పుడు తాతల కాలం నుంచి పెద్దపల్లి, తండ్రుల కాలం నుంచి మనమల కాలం కాడికి వాళ్ళ చేతిలో ఉన్నది. ఇప్పుడు వాళ్ళను పేదలుగా చూస్తామా? వాళ్ళు ఉన్నత వర్గాల్లో సంపన్న వర్గాలు ఎట్లయితే ఎదిగిందంటున్నామో దళిత వర్గాల్లో సంపన్న కుటుంబంగా వెంకటస్వామి కుటుంబం ఎదగలేదని చెప్పగలుగుతామా? తాత, తండ్రి, తను అంటే 3-4 తరాలకు సంబంధించిన వాళ్ళ చేతిలోనే ఒక నియోజకవర్గం ఉంటే పోనీ అదే మాలల నుంచి పేద కుటుంబం రావడానికి అవకాశం ఉన్నదా? మాదిగల నుంచి వాళ్ళను ఎదుర్కొనే శక్తి ఉంటుందా? ఉండడానికి అవకాశం లేదు. నేనంటున్నా అది సంపన్న వర్గమా కాదా? క్రిమిలేయర్ వద్ద అంటుండ్రు. మరి మీరు సంపన్న వర్గమే కదా, మరి సంపన్న వర్గం చేతిలోనే మొత్తం రిజర్వేషన్ల ఫలాలు పొందేదానికి మాత్రమే లైసెన్సా? ఆ కులాల్లో దళిత వర్గాల్లో పేదలు, గిరిజన వర్గాల పేదలకు రిజర్వేషన్లు అందద్దా? అదే సమయంలో మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఇప్పుడు మల్లు అనంతరాములు ఉన్నాడు. మల్లు అనంతరాములో ఎక్కడి నుంచి గెలిచాడు? ఆయన ఖమ్మమైన నాగర్ కర్నూలుకి వచ్చి గెలిచాడు. ఆ తర్వాత ఆయన చనిపోయినాక ఎవరు వారసులుగా నిలబడ్డారు? వాళ్ళ తమ్ముడు మల్లు రవి గారు గెలిచాడు నాగర్ కర్నూలులో. ఇప్పుడు నాగర్ కర్నూలు ఎంపీ ఎవరు? మల్లు రవి గారే మళ్ళీ ఎంపీగా ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? మధుర నుంచి 4-5 సార్లు గెలిచి డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఇప్పుడు దళిత వర్గాల్లో దాదాపు 4-5 దశాబ్దాల నుంచి ఏ కుటుంబం అయితే ఏ కులం నుంచి ఎదిగిందో ఆ కుటుంబం చేతిలోనే రిజర్వేషన్లు ఉంటున్నాయి, కబ్జా చేశారు కదా. ఇట్లాంటి కుటుంబాలే దేశం మొత్తం కబ్జా చేసినాయి. వాళ్ళ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే, క్రిమిలేయర్ని వ్యతిరేకించే పాస్వాన్ కుటుంబం ఉన్నది. బీహార్లో పాస్వాన్ ఒక రాజకీయ పార్టీ పెట్టిండు కదా. ఉన్నత వర్గాల వాళ్ళు పార్టీలు పెట్టి కూడా నడపలేకపోతుండ్రు. మరి పాస్వాన్ గారు పార్టీ పెట్టి నడుపుతున్నాడు కదా. పాస్వాన్ గారు కొడుకు ఇప్పుడు మళ్ళీ కేంద్ర మంత్రి అయింది కదా. ఎప్పటి నుంచి పాస్వాన్ గారి పేరింటున్నాం? ఎప్పుడైనా జనరల్ సీట్లో పోటీ చేసిండా? ఎప్పటి నుండి రామ్ విలాస్ పాస్వాన్ గారు పేరింటున్నాం? ఎప్పుడైనా జనరల్ సీట్లో పోటీ చేసిండా? ఎప్పుడు వాళ్ళు రిజర్వేషనే కదా, వాళ్ళ కులమే రిజర్వేషన్లు అనుభవిస్తున్నది కదా, వాళ్ళ కుటుంబమే రిజర్వేషన్లు అనుభవిస్తున్నది కదా. అంటే ఇంకో దళిత లీడరు ఆడ పాస్వానేతర కులాల నుంచి ఎవరైనా ఎదగడానికి అవకాశం వీళ్ళు కనిపిస్తున్నారా? లేదు కదా. వాళ్ళు వర్గీకరణకు వ్యతిరేకిస్తారు, మా కులమే తినాలని. వాళ్ళు క్రిమిలేయర్ వ్యతిరేకిస్తారు, మా కుటుంబమే తినాలని చెప్పి. ఎంతకాలం నడవాలి? ఈ దేశంలో దళిత గిరిజన వర్గాల్లో సంపన్న వర్గం ఎదిగిందా లేదా? ఆ ఎదిగిన సంపన్న వర్గం నుంచి కనీసం మినహాయింపులు రావాలా వద్దా? పేద వర్గాలకు అందే కాడా? మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను మా మాయావతి గారు ఇప్పుడు పేద కుటుంబం నుంచి ఉన్న వ్యక్తి అని చెప్పాలా? మాయావతి గారికి రిజర్వేషన్ అమలు జరగాల? 4 సార్లు ముఖ్యమంత్రి అయింది కదా. పార్టీ దేశవ్యాప్తంగా పార్టీ తమ చేతులు పెట్టుకున్నది కదా. పార్టీ నిధులు అంటే ఇప్పుడు కుటుంబం నిధులకు మారినాయి కదా. తన కుటుంబంలో ఉండబడి తన అన్న కొడుకు పేరుతో 100 కోట్ల రూపాయలు డ్రా చేసింది కదా. ఇప్పుడు ఆమె రిజర్వేషన్లు వర్గీకరణకు వ్యతిరేకం, ఆ కులానికే రిజర్వేషన్లు అందాలని. ఆమె క్రిమిలేయర్కి వ్యతిరేకం, ఆమె పేద కుటుంబం నుంచి. ఇప్పుడు పేద కుటుంబం అని చెప్పగలుగుతామా? మల్లికార్జున్ ఖర్గే ఉన్నాడు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధినేత. కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయి అధ్యక్షుడికి ఎదిగే స్థాయికి వచ్చాడు. ఎక్కడి నుండి వచ్చిండు? రిజర్వేషన్ నుంచే కదా. ఎన్నిసార్లు గెలిచిండు? 7-8 సార్లు పార్లమెంట్గా గెలిచిండు కదా రిజర్వేషన్ నుంచే. ఇప్పుడు వాళ్ళ కొడుకు రిజర్వేషన్ నుంచి గెలిచి మంత్రి అయ్యిండు కదా కర్ణాటకలో. వాళ్ళ సొంత అల్లుడు, వాళ్ళ బిడ్డ భర్త ఇప్పుడు ఎంపీగా గెలిచి వచ్చిండు కదా రిజర్వేషన్ నుంచే. అంటే మల్లికార్జున్ కుటుంబానికే రిజర్వేషన్ 50 ఏళ్ళుగా ఉండాలా? 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఆస్తికి ఇప్పుడు వారసులు కాదా? వాళ్ళ కుటుంబాలు పేదరికంలో ఉన్నాయా? వాళ్ళు ఇతర కులానికి రిజర్వేషన్ రాకుండా అడ్డం పడతాడు మల్లికార్జున్ ఖర్గే. చివరికి పేద కుటుంబాలకు న్యాయం జరగకుండా చేయడానికి క్రిమిలేయర్ వద్దంటాడు. పోనీ క్రిమిలేయర్ వద్దంటుండ్రు, మరి పేద కుటుంబాలకు మీకు మధ్యలో పోటీ జరిగితే పేద కుటుంబాలకు మేలు ఎట్లా జరగాలి?
కనీసం క్రిమిలేయర్ను వ్యతిరేకించే వాళ్ళు ప్రత్యామ్నాయ సూచన కూడా పేద వర్గాలకు అందే విధంగా. నిజమే, మేము 50-60 ఏళ్ళుగా మేము ఎదిగాం. ఉన్నత ఐఏఎస్ ఆఫీసర్ల కుటుంబాలు ఉన్నాయి. ఏ ఊర్ల నుంచి అయితే ఆ కుటుంబాలు ఎదిగినాయో అదే ఊర్లో ఒక పేద కుటుంబం బిడ్డలు, మాలలో మాదిగలో ఇతర కులాల వాళ్ళ బిడ్డలతో పోటీపడే అవకాశం ఉంటుందా? చదువుకునే అవకాశాల్లో, ఉద్యోగాలు సంపాదించుకునే కాడ ఉండదు కదా. అట్లాంటప్పుడు ఏం చేయాలి? కనీసం ప్రత్యామ్నాయ సూచన చేయాలి. అది చెత్తలేరు. SC వర్గాల నుంచి ఏ కులాలైతే దేశవ్యాప్తంగా ఎదిగినాయో, ఏ తెగలైతే ఎదిగినాయో వాళ్ళు పార్లమెంటును తీసేశారు, కబ్జా చేసుకున్నారు. వాళ్ళు ఏ కుటుంబాలైతే ఎదిగినాయో కబ్జా చేసుకున్నారు. వాళ్ళ కులాల కంటే వేరే కులాలకు రానిత్తలేరు, వాళ్ళ కుటుంబాల కంటే వేరే కుటుంబాలకు రానిత్తలేరు. ఎంతకాలం సాగాలి ఇదంతా? కనీసం మినహాయింపులు ఉండాలి. ఎగ్జాంపుల్ మినహాయింపుల గురించి మాట్లాడుతున్నాం. మొత్తం ఎత్తేకపోనియండి. కుల వివక్షత ఆధారంగానే రిజర్వేషన్లు ఏర్పడ్డాయని చెప్పి అందరూ అనుకుంటుండ్రు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అనుకుంటుంది. కాబట్టి మరి పేదరికం నుంచి బయటపడ్డ వాళ్ళకు, పేదరికున్న వాళ్ళకు మధ్యలో పోటీ పడితే పేదరికున్న బిడ్డలకు మేలు చేసే విధంగా నిర్ణయాలు రావాలా వద్దా? ఆదేశాలు రావాలా వద్దా? నేను ఒక సూచన చేస్తున్నాను. క్రిమిలేయర్ 100% పాటించకపోయినా ఒక ఐఏఎస్ కుటుంబంలో వచ్చిన పిల్లలకు అదే కులంలో అదే కుటుంబాల్లో పేదరికం నుంచి వచ్చిన బిడ్డలకు ఏదైనా చదువుకునే అవకాశం వచ్చిన కాడ లేదా ఉద్యోగాలు వచ్చిన కాడ కనీసం కొంత పర్సెంటేజ్ మార్కులో తేడా చూడాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. మినహాయింపు ఉదాహరణకు కట్ ఆఫ్ కాడ ఏది మార్క్స్ వేసే కట్ ఆఫ్ కాడ ఎస్సీలకు ఒక కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది, బీసీలకు ఒక కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది, ఓసీలకు ఒక కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది. అంటే ఓసీలకు ఎస్సీలకు కట్ ఆఫ్ మార్కులు ఎట్లయితే తేడా ఉన్నదో ప్రతి కులంలో ప్రతి తెగలో అక్కడ ఆర్థికంగా బాగుపడ్డ కుటుంబాలకు ఇచ్చే కట్ ఆఫ్ మార్కును పేద కుటుంబాలకు ఇచ్చే కట్ ఆఫ్ మార్కులో కొంత తేడా ఉండేటట్టు చూడండి. కొన్ని కట్ ఆఫ్ మార్క్స్ అన్న పెట్టేశాను. దానివల్ల కొంత పేద కుటుంబాలు చెందిన పిల్లలకు ఉన్నత చదువులు అందుకోవడానికి అవకాశం, ఉద్యోగాలు అందుకునే అవకాశం, రాజకీయంగా ముందుకెళ్ళే అవకాశం తర్వాత వస్తుందనేసి కూడా మీద చెప్తున్నాను నేను. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేసుకునే అధికారాలు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేసుకునే అధికారాలు రాష్ట్రాలకే ఉన్నాయని చెప్పి నిర్దిష్టంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఏర్పడిన రాజ్యాంగ ధర్మాసనం 10 రోజుల క్రితం నిర్దిష్టమైన తీర్పు చెప్పినందున ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్లున్న రాష్ట్ర ప్రభుత్వాలన్నీ వెంటనే అమలు చేసే విధంగా మార్గదర్శక సూత్రాలను రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించాల్సిందిగా నేను గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నిన్న కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ముందుగా సుప్రీంకోర్టు వెలువరిచిన తీర్పులో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది. గౌరవ నరేంద్ర మోడీ గారు నవంబర్ 11న హైదరాబాద్లో నిర్వహించిన విశ్వరూప మహాసభకు వచ్చి ఎస్సీ వర్గీకరణకు కేంద్రం కట్టుబడి ఉన్నది అని ప్రకటించడమే కాకుండా సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉన్నందున అక్కడ రాజ్యాంగ ధర్మాసనం ఏర్పడే విధంగా కేంద్రం సహకరిస్తుందని, రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేసే సమయంలో కేంద్రం వర్గీకరణకు అనుకూలంగా ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తరపున తెలియజేస్తామని నిర్దిష్టంగా ఆయన హామీ ఇచ్చిన తర్వాత రాజ్యాంగ ధర్మాసనం చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఏర్పడడం, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సోలిసిటర్ జనరల్, అటార్నీ జనరల్ కూడా 3 రోజుల పాటు
కేంద్ర ప్రభుత్వం పక్షాన సుప్రీంకోర్టులోనే ఉండడం, వర్గీకరణకు కేంద్రం కట్టుబడినదని చెప్పి సుప్రీంకోర్టుకు తెలియజెప్పడం, అందువల్ల న్యాయబద్ధమైన ఈ డిమాండ్ను ఇంకా పెండింగ్లో పెట్టొద్దని, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదని చెప్పి గతంలో ఇచ్చిన తీర్పును మేము పక్కకు పెడుతున్నామని, రాష్ట్రాలకు వర్గీకరణ చేసే అధికారం ఉన్నదని చెప్పి జడ్జిమెంట్ రావడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారం ఇందులో ఇమిడి ఉంది. అందువల్ల నిన్న ఉదయం 11:30 మధ్యలో గౌరవ దేశ ప్రధానమంత్రి గారిని నరేంద్ర మోడీ గారిని కలిసి నేను ఆయనకు ధన్యవాదాలు చెప్పడం జరిగింది. అదే సమయంలో పెద్దలు అమిత్ షా గారి సహకారం కూడా ఇందులో కీలకం, ఆయన కూడా ధన్యవాదాలు చెప్పడం జరిగింది. సోదరులు మా కిషన్ రెడ్డి గారు మొదటి నుంచి వర్గీకరణకు అనుకూలంగా తన ప్రయత్నాలు కేంద్రాన్ని ఒప్పించే విధంగా తన వంతు పాత్ర నిజాయితీగా పోషించాడు. ఆయనకు కూడా నేను ధన్యవాదాలు కూడా ఇక్కడి నుంచి మరోసారి తెలియజెప్తున్నాను. నేను అదే సమయంలో గౌరవ ప్రధానమంత్రి గారిని నిన్న కలిసినప్పుడు ఒక విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నదని నిర్దిష్టంగా తీర్పు వెలువడిన నేపథ్యంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ముందుకు రాకపోతే అక్కడ సుప్రీంకోర్టు తీర్పును కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లంఘించినట్టు అవుతుంది. ఉదాహరణకు షెడ్యూల్ కులాల వర్గీకరణ డిమాండ్ ఉన్న కాడ గతంలో అన్ని పార్టీల మేనిఫెస్టోలు అధికార పార్టీల మేనిఫెస్టోలో ఉన్న తర్వాత వర్గీకరణ చేసే విషయంలో కొంత వెనుకడుగు వేశాయి. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టే నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసినందున ఇంకా ఆలస్యం కాకుండా వర్గీకరణ డిమాండ్ ఉన్న ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే విధంగా ఒక మార్గదర్శక సూత్రాలను ఖచ్చితంగా ఆదేశించాల్సిందిగా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశించాల్సిందిగా, అవసరం అనుకుంటే సంబంధిత ముఖ్యమంత్రులతోటి ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి త్వరగా అమలు చేసే విధంగా సూచనలు చేయాల్సిందిగా నేను గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. అందుకు సానుకూలంగా తప్పకుండా ఎస్సీ వర్గీకరణ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే వెళ్ళినందున ఖచ్చితంగా కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకునే దిశగా త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను మాట్లాడతాను. అదే సమయంలో కేంద్రం నుంచి కూడా ఆ సూచనలు వెళ్తాయని చెప్పి నిన్న ప్రధానమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన హామీ ఖచ్చితంగా అమలు జరుగుతుందని చెప్పి మేము సంపూర్ణంగా విశ్వాసంతో ఉన్నాం. అదే సమయంలో గౌరవ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో రాజ్యాంగ ధర్మాసనంలో ఉండబడే వర్గీకరణ సమర్థించిన ప్రతి న్యాయమూర్తికి మేము చేతులెత్తి నమస్కారం పెడుతున్నాం, దండం పెడుతున్నాం. ఎందుకంటే గౌరవ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఏర్పడిన తీర్పు దేశంలో ఇప్పటి వరకు రిజర్వేషన్ల ఫలాలందని కోట్లాది దళిత పేద కుటుంబాలకు న్యాయం చేసే అవకాశం ఉన్నందున ఆ కోట్లాది మంది పేదల జీవితాల్లో ఒక వెలుగు నింపిన తీర్పుగా ఈ తీర్పును ఇప్పటి వరకు దాదాపు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచిపోతున్న సమయంలో, అదే సమయంలో రాజ్యాంగం ఏర్పడి అమల్లోకి వచ్చి 7 దశాబ్దాలు గడిచిపోతున్న సమయంలో ఇప్పటికీ రిజర్వేషన్ల ఫలాలంటేనే తెలుసుకోలేని, రిజర్వేషన్ల ఫలాలు కూడా అందుకోలేని వందలాది కులాలు, లక్షలాది కోట్లాది కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి. నిన్న ఆగస్టు 1వ తారీఖు నాడు గౌరవ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో వచ్చిన తీర్పు రిజర్వేషన్లు అంటే తెలియని ఆ కులాలకు రిజర్వేషన్లు అందుబాటులోకి రాబోతున్నాయి. రిజర్వేషన్లు ఇంతవరకు అందుబాటులోకి రాని కుటుంబాలకు, కోట్లాది కుటుంబాలకు రిజర్వేషన్ ఫలాలు అందబోతున్నాయి. కాబట్టి నేను గౌరవ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఉండబడే వర్గీకరణ సమర్థిస్తూ తీర్పు చెప్పిన ప్రతి జడ్జికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇకపోతే తక్షణమే మేము ఈ నెల 13న హైదరాబాద్ వెళ్తున్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత
ఈ 10 రోజులు ఢిల్లీలో ఉండి వర్గీకరణకు మద్దతుగా నిలబడ్డ ప్రతి నాయకుడిని కలిసి వాళ్ళకు ధన్యవాదాలు చెప్పుతూ వచ్చాను. అందులో రాజకీయ నాయకులు ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు, న్యాయమూర్తులు కూడా ఉన్నారు. అదే సమయంలో శ్రేయభిలాషులకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా 2 రోజులు ఇక్కడనే ఉండి మిగిలిన ప్రముఖ నాయకులను కలుసుకొని వాళ్ళకు ధన్యవాదాలు చెప్పి 13వ తారీఖు నాడు నేను హైదరాబాద్ చేరుతున్నాను. 13వ తారీఖు నాడు హైదరాబాద్ చేరిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా షెడ్యూల్ కులాల వర్గీకరణను వెంటనే స్వాగతించిన ముఖ్యమంత్రులు 4 ఉన్నారు. అది కూడా దక్షిణాదిలోనే ఉన్నారు వెంటనే. అందులో గతంలో 2.5 దశాబ్దాల క్రితమే వర్గీకరణ చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించాడు, అమలు చేస్తామని చెప్పి ప్రకటన చేశాడు. నిన్న పొలిట్ బ్యూరోలో తీర్మానం చేశాడు. దాన్ని మరింత వేగవంతం చేసి ప్రస్తుత ఉద్యోగ నియామకాల్లో నోటిఫికేషన్లో వర్గీకరణ సూత్రం అమలు జరిగే విధంగా, ఈ విద్యా సంవత్సరం కోల్పోని విధంగా వర్గీకరణ అమలు చేసే విధంగా ఆయనను కలిసి మేము విజ్ఞప్తి చేస్తాం. త్వరగా అందుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలని, చర్యలు చేపట్టాలని. అట్లనే సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే నిండు శాసనసభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరులు రేవంత్ రెడ్డి గారు కూడా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించడమే కాకుండా ఖచ్చితంగా వర్గీకరణ తక్షణమే అమలు చేస్తామని, అదే సమయంలో భారతదేశంలోనే సుప్రీంకోర్టు తీర్పు అనంతరం వర్గీకరణ అమలు చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం నిలబడుతుందని చెప్పి ఒక నిర్దిష్టమైన ప్రకటన చేశాడు. అంతేకాకుండా గత నోటిఫికేషన్లో కూడా ఈ వర్గీకరణ సూత్రం అమలు చేసే విధంగా, గతంలో వచ్చిన నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ సూత్రం అమలు చేసే విధంగా అవసరం ఉంటే చట్టపరమైన చర్యలు కూడా చేపడతామని చెప్పి, అవసరం ఉంటే ఆర్డినెన్స్ కూడా జారీ చేస్తామని చెప్పి నిండు శాసనసభలో గౌరవ సోదరులు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశాడు. ఖచ్చితంగా అది ఆయన అమలు చేసే విధంగా ముందుకు రావాలని, తక్షణమే అమలు చేయాలని చెప్తున్నాం. ఆయన విదేశీ పర్యటనలో, అమెరికా ఇతర దేశాల పర్యటనలో ఆయన ఉన్నాడు. బహుశా రేపో మాపో రాబోతున్నాడు. ఆయనను కూడా కలిసి త్వరగా అమల్లోకి వచ్చే విధంగా విజ్ఞప్తి చేస్తాం. అట్లనే తమిళనాడులో 18% ఎస్సీ రిజర్వేషన్లు 3% ఇప్పటికే అరుంధతీయులకు వర్గీకరణ అమలు చేసే విధంగా గౌరవ ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారి తండ్రి గారైన పెద్దలు కరుణానిధి గారు వర్గీకరణ చేశాడు. దాన్ని కూడా సుప్రీంకోర్టులో కొంత వివాదం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు నిర్దిష్టమైన తీర్పు వచ్చింది కనుక వెంటనే దాన్ని సంపూర్ణంగా తక్షణమే అమలు చేస్తామని స్టాలిన్ గారు కూడా ప్రకటన చేశాడు. ఆయనను కూడా వెంటనే మేము తమిళనాడుకి వెళ్ళి కలిసి త్వరగా అమలు చేసే విధంగా కోరేస్తాం. 4వది, కర్ణాటకలో కూడా ఎస్సీ వర్గీకరణ విషయంలో సిద్ధరామయ్య గారు కూడా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించాడు, కర్ణాటక ముఖ్యమంత్రి. ఆయనను కూడా మా పెద్దలందరినీ తీసుకెళ్లి కలిసి త్వరగా అమల్లోకి వచ్చే విధంగా ముందుకు సాగుతాం. అట్లనే దక్షిణాదిలో ముందు వర్గీకరణను అమలు చేయించుకోవడం జరుగుతూనే ఉత్తరాదిలో ఎక్కడెక్కడనైతే ఈ డిమాండ్లు ఉన్నాయో, ఎక్కడెక్కడనైతే ఈ డిమాండ్లో సాధన కోసం ఉద్యమాలు జరిగినాయో, ఎక్కడెక్కడనైతే ప్రభుత్వాలు గతంలో నిర్ణయం తీసుకున్నాయో ఆ ప్రభుత్వాలను కూడా కలుస్తాం. అదే సమయంలో పంజాబ్లో ఇప్పటికే వర్గీకరణ అమలు జరుగుతుంది, ఇప్పుడు కూడా వర్గీకరణ అమలు చేస్తున్నారు. కానీ హర్యానాలో ఈ డిమాండ్ ఉన్నది. గతంలో అన్ని పార్టీల మేనిఫెస్టోలు ఉన్నాయి, అధికార పార్టీ మేనిఫెస్టో ఉన్నది. అక్కడ హర్యానాలో కూడా అమలు జరిగే విధంగా మేము ఇక్కడికి వచ్చి ప్రయత్నం చేస్తాం. ఉత్తరప్రదేశ్లో గత రాజ్నాథ్ సింగ్ గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో 2001లోనే ఎస్సీ వర్గీకరణ అమలు చేశాడు. సుప్రీంకోర్టు ఆనాటి తీర్పు కారణం వల్ల వర్గీకరణ ఆగిపోయింది. ప్రస్తుత ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి గారు కూడా వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి గతంలో ప్రకటన చేశాడు. ఈ విషయాన్ని ఆయన దృష్టిలో కూడా తీసుకెళ్లి తక్షణం అమలు జరిగే విధంగా యోగినాథ్ గారిని కూడా యోగి గారిని కూడా కలుస్తాం. అట్లనే బీహార్లో కూడా ఈ డిమాండ్ ఉన్నది. అక్కడ సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతలేదు, కానీ దళితులు అతి దళితులు అని చెప్పి సంక్షేమ రంగంలో వర్గీకరణ అమలు జరుగుతున్నది అక్కడ. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు నిర్దిష్టంగా వచ్చింది కాబట్టి పెద్దలు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారిని కూడా కలిసి వర్గీకరణ త్వరగా అమలు చేసే విధంగా ముందుకు రావాలని చెప్పి ఆయనను కూడా కలుస్తాం. ఒక్క మాటలు చెప్పాలంటే ఎస్సీ వర్గీకరణ డిమాండ్లు ఎక్కడెక్కడైతున్నాయో, ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమాలు ఎక్కడ జరిగినాయో, ఎక్కడెక్కడైతే హామీలు ఉన్నాయో ఆ హామీలను అమలు చేయించే దిశగా మహారాష్ట్రలో కూడా
ఎస్సీ వర్గీకరణ డిమాండ్ ఉన్నది, ఆడ కమిషన్ పడ్డది, కమిషన్ రిపోర్ట్ కూడా వర్గీకరణకు అనుకూలంగా వచ్చింది, ఆడ పెండింగ్లు ఉన్నది. బట్ మహారాష్ట్ర కూడా వెళ్ళి అక్కడ ఉండబడే ముఖ్యమంత్రిని కూడా కలిసి వర్గీకరణ అమల్లోకి వచ్చే విధంగా మా ప్రయత్నం మేము చేస్తాం. ఒక మాటలు చెప్పాలంటే సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసే విధంగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలతో వెంటనే సంప్రదింపులు చేయాలి. అదే సమయంలో వాళ్లకు మార్గనిర్దేశ సూత్రాలను కూడా పాటించే విధంగా ఆదేశాలు జారీ చేయాలి. అవసరం ఉంటే ముఖ్యమంత్రులతో వర్గీకరణ డిమాండ్లున్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్గీకరణ చేస్తామని హామీలున్న వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో వెంటనే అమలు చేసే విధంగా కేంద్రం చొరవ తీసుకోవాలని మేము ఒకవైపు కోరుతూనే, కేంద్రం ద్వారా ఆదేశాలు జారీ చేసే విధంగా మా ప్రయత్నాలు మేము చేస్తూనే, మేము కూడా ప్రత్యక్షంగా కలిసి ఎస్సీ వర్గీకరణ అమలు చేసే విధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కలిసి అంతటా దళితుల్లో అత్యంత వెనుకబడ్డ దళితులకు అన్ని రాష్ట్రాల్లో ఖచ్చితంగా అమలు జరిగే విధంగా మా ప్రయత్నం చేస్తాం. 13వ తారీఖున హైదరాబాద్ పోయిన తర్వాతనే ముందు దక్షిణాది మీద దృష్టి పెట్టి తర్వాత దేశంలో ఎక్కడెక్కడ ఈ డిమాండ్లు ఉన్న రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల ప్రభుత్వాల ముందు కూడా ఈ అంశాన్ని తీసుకెళ్ళి అమలు జరిగే విధంగా మా ప్రయత్నం మేము చేస్తామనే విషయం కూడా తెలియజేస్తున్నాను నేను. ఇకపోతే రెండో విషయం, దేశంలో ఒక క్రిమిలేయర్కి సంబంధించిన అంశం బాగా చర్చలకు వచ్చేసింది. దేశంలో ఒక క్రిమిలేయర్కి సంబంధించిన అంశం దేశంలో ఒక చర్చకు వచ్చింది. అది కూడా సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టుగానే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది. కానీ క్రిమిలేయర్కి సంబంధించిన విషయంలో వాళ్ళ సూచనలు ఉన్నాయి. ఎందుకు క్రిమిలేయర్ పాటించవద్దు అనే పద్ధతిలో కొన్ని సూచనలు ఉన్నాయి. ఆ సూచనలు కూడా మెజారిటీ 4 జడ్జీలు చేసినట్టుగా అక్కడ మనకు కనిపిస్తున్నది. కానీ ఒక విషయం మాత్రం గుర్తు చేస్తున్నాం, ఇక్కడ దేశంలో కూడా చర్చ జరగాలి. దేశంలో కూడా ఈ విషయంలో చర్చ జరగాలి. ఎందుకు జరగాలంటే నేను దళితున్నే, దళితుల్లో అత్యంత పేద కుటుంబం వచ్చిన వాళ్ళం మేము. కాబట్టి ఈ క్రిమిలేయర్ అనే అంశం ఎంత మేరకు ముందుకు సాగించవచ్చు అనే విషయంలో సరే నిన్న వ్యతిరేకిస్తూ గౌరవ ప్రధానమంత్రి గారిని ఎస్సీ వర్గాలకు సంబంధించిన 100 మంది ఎంపీలు కలిసి క్రిమిలేయర్ పాటించొద్దని చెప్పి విజ్ఞప్తి చేసినట్టుగా మనం పేపర్లో మీడియా ద్వారా మనం చూసాం. కానీ క్రిమిలేయర్ విషయం సుప్రీంకోర్టులో చర్చకు వచ్చేటట్టుగా మాట్లాడింది, అదే సమయంలో తన జడ్జిమెంట్లో చెప్పింది ముందు గవాయి గారు అనే విషయం, సుప్రీంకోర్టు జడ్జిగా గవాయి గారు అనే విషయం మనం మర్చిపోదు. మరి గవాయి గారు ఎక్కడి నుండి వచ్చిండు? గవాయి గారు బ్రాహ్మణ్ కాదు, గవాయి గారు ఇంకా వేరే వర్గం కాదు, ఉన్నత వర్గం కాదు. గవాయి గారు కూడా ఒక దళిత వర్గం నుంచి వచ్చిన వ్యక్తి. సుప్రీంకోర్టు జడ్జి ముందుగా ఫిబ్రవరి 6, 7 తేదీల్లో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు దళితుల్లో కూడా క్రిమిలేయర్ ఎందుకు పాటించొద్దు, ఎస్టీలో కూడా క్రిమిలేయర్ ఎందుకు పాటించొద్దు అని చెప్పి ఆయన కులం అనుభవాలు, ఆయన కుటుంబ అనుభవాలు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దానికి అనుగుణంగా అది జడ్జిమెంట్లో ఆయన ప్రస్తావన చేశాడు. ఆయన ఎక్కడి నుండి వచ్చిండు? దళిత వర్గం నుండే కాదు, అంబేద్కర్ పుట్టిన మహారాష్ట్ర గడ్డ నుండే వచ్చాడు. అంబేద్కర్ క్రిమిలేయర్ అమలు చేయాలని చెప్పి అప్పుడు అనలేకపోవచ్చు. ఎందుకంటే రిజర్వేషన్లు అమలు జరుగుతూ మొదలైన సందర్భంలో ఆయన ఉన్నాడు. కానీ రిజర్వేషన్ అమలు జరగబట్టి 70 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు దేశంలో ఎవరైనా దళిత గిరిజన వర్గాల పరిస్థితి 100% అంబేద్కర్ రిజర్వేషన్ అమలు చేసిన రోజుల లాగానే ఇప్పటికీ ఉన్నాయని చెప్పి ఎవరన్నా అనడానికి సిద్ధంగా ఉన్నారా? అట్లా అనడానికి సిద్ధంగా ఉండడానికి అవకాశం లేదు. మేము స్పష్టంగా చెప్తున్నాం, దళిత వర్గాల్లో 100కి 2, 3, 4, 5 సంపన్న వర్గంగా తయారైన మాట వాస్తవమే. దళిత వర్గాల్లో 100కి 1, 2, 3, 4 సంపన్న వర్గంగా తయారైన మాట వాస్తవమే. ఇప్పుడు ఆ దళితుల్లోనే సంపన్న వర్గాలకు సంబంధించిన కుటుంబాలకు, ఆ దళిత గిరిజన వర్గాల్లోనే అత్యంత పేద కుటుంబాలకు మధ్యలో రిజర్వేషన్లు అమలు చేసుకునే విషయం వచ్చినప్పుడు, రిజర్వేషన్లు పొందే విషయం వచ్చినప్పుడు ఎవరైతే దశాబ్దాల కాలంగా రిజర్వేషన్ల ఫలాలు పొందుతూ రాజకీయంగా ఉద్యోగపరంగా ఎవరైతే తిష్ట వేశారో వాళ్ళ కుటుంబాలకు మాత్రమే మేలు జరగడానికి అవకాశం ఉన్నది. మరి ఇక్కడ దళిత వర్గాల్లోనే పేద కుటుంబాలకు మేలు జరగాలంటే మరి 100 మంది ఎస్సీ ఎంపీలు ప్రధానమంత్రి గారిని కలిసి ఈ క్రిమిలేయర్ ప్రక్రియను వ్యతిరేకించండి అని చెప్పి విజ్ఞప్తి చేసిన మీరు
మరి దళిత వర్గాల్లోనే పేద కుటుంబాలకు ఏ విధంగా మేలు చేస్తారనే విషయాన్ని ఎందుకు స్పష్టం చేయలేకపోతుందనే విషయాన్ని నేను దళిత గిరిజన వర్గాల ఎంపీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందులో భాగంగానే మేము స్పష్టం చేసేది ఏంటంటే, ఈరోజు ఎవరైతే 100 మంది ఎంపీలు ఉన్నారో, లేదా దళిత గిరిజన వర్గాల నుంచి రిజర్వేషన్ల పేరుతో ఎంతమంది ఎంపీలు అయితే ఇప్పుడు పార్లమెంట్లో తీసేశారో వాళ్ళందరూ ఈ దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే 7 దశాబ్దాలుగా రిజర్వేషన్ల ఫలాలు పొందుతున్న కులాల నుంచి, కుటుంబాల నుంచి మాత్రమే వచ్చిన వాళ్ళు ఇప్పుడు పార్లమెంటును కబ్జా చేశారు. ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి దేశంలో ఏ రాష్ట్రంలో రిజర్వేషన్ల ఫలాలు ఎక్కువ పొందుతున్నారో, ఎక్కువ లబ్ధిదారులు ఉన్నారో ఆ కులాల నుంచే కొన్ని కుటుంబాలు పార్లమెంట్లో తీసేసినాయి. ఇప్పుడు అక్కడ ఎల్లకాలం రిజర్వేషన్ల ఫలాలు మా కుటుంబాలకి అందాలనే ఎదిగిన కులాలకు సంబంధించిన వాళ్ళే క్రిమిలేయర్ గురించి వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. కానీ మరి దళిత గిరిజన వర్గాల్లో పేద కుటుంబాలకు మేలు చేసే సూచనలు కూడా వాళ్ళు చేయలేకపోతుండనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. ఉదాహరణకు నేను ఒక 4 కుటుంబాల గురించి మాట్లాడతాను. దయచేసి దేశంలో చర్చ జరగాలి. 4 కుటుంబాల గురించి మాట్లాడతాను. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో పెద్దపల్లి పార్లమెంట్ ఎస్సీ నియోజకవర్గం నుంచి ఇప్పుడు గెలిచింది గడ్డం వంశీ. వాళ్ళ తాత 4 దశాబ్దాలు 5 దశాబ్దాల క్రితమే వెంకటస్వామి గారు కూడా గెలిచాడు. గెలుచుకుంటూ కేంద్ర స్థాయికి దాకా వచ్చేసాడు. అదే సమయంలో ఇప్పుడు గడ్డం వంశీ గారి తండ్రి కూడా ఎంపీగా గెలిచాడు. ఇప్పుడు తాతల కాలం నుంచి పెద్దపల్లి, తండ్రుల కాలం నుంచి మనమల కాలం కాడికి వాళ్ళ చేతిలో ఉన్నది. ఇప్పుడు వాళ్ళను పేదలుగా చూస్తామా? వాళ్ళు ఉన్నత వర్గాల్లో సంపన్న వర్గాలు ఎట్లయితే ఎదిగిందంటున్నామో, దళిత వర్గాల్లో సంపన్న కుటుంబంగా వెంకటస్వామి కుటుంబం ఎదగలేదని చెప్పగలుగుతామా? తాత, తండ్రి, తను అంటే 3-4 తరాలకు సంబంధించిన వాళ్ళ చేతిలోనే ఒక నియోజకవర్గం ఉంటే, పోనీ అదే మాలల నుంచి పేద కుటుంబం రావడానికి అవకాశం ఉన్నదా? మాదిగల నుంచి వాళ్ళను ఎదుర్కొనే శక్తి ఉంటుందా? ఉండడానికి అవకాశం లేదు. నేనంటున్నా అది సంపన్న వర్గమా కాదా? క్రిమిలేయర్ వద్ద అంటుండ్రు. మరి మీరు సంపన్న వర్గమే కదా. మరి సంపన్న వర్గం చేతిలోనే మొత్తం రిజర్వేషన్ల ఫలాలు పొందేదానికి మాత్రమే లైసెన్సా? ఆ కులాల్లో దళిత వర్గాల్లో పేదలు, గిరిజన వర్గాల పేదలకు రిజర్వేషన్లు అందద్దా? అదే సమయంలో మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఇప్పుడు మల్లు అనంతరాములు ఉన్నాడు. మల్లు అనంతరాములో ఎక్కడి నుంచి గెలిచాడు? ఆయన ఖమ్మమైన నాగర్ కర్నూలుకి వచ్చి గెలిచాడు. ఆ తర్వాత ఆయన చనిపోయినాక ఎవరు వారసులుగా నిలబడ్డారు? వాళ్ళ తమ్ముడు మల్లు రవి గారు గెలిచాడు నాగర్ కర్నూలులో. ఇప్పుడు నాగర్ కర్నూలు ఎంపీ ఎవరు? మల్లు రవి గారే మళ్ళీ ఎంపీగా ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? మధుర నుంచి 4-5 సార్లు గెలిచి డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఇప్పుడు దళిత వర్గాల్లో దాదాపు 4-5 దశాబ్దాల నుంచి ఏ కుటుంబం అయితే ఏ కులం నుంచి ఎదిగిందో ఆ కుటుంబం చేతిలోనే రిజర్వేషన్లు ఉంటున్నాయి, కబ్జా చేశారు కదా. ఇట్లాంటి కుటుంబాలే దేశం మొత్తం కబ్జా చేసినాయి. వాళ్ళ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే, క్రిమిలేయర్ని వ్యతిరేకించే పాశ్వాన్ కుటుంబం ఉన్నది. బీహార్లో పాశ్వాన్ ఒక రాజకీయ పార్టీ పెట్టిండు కదా. ఉన్నత వర్గాల వాళ్ళు పార్టీలు పెట్టి కూడా నడపలేకపోతుండ్రు. మరి పాశ్వాన్ గారు పార్టీ పెట్టి నడుపుతున్నాడు కదా. పాశ్వాన్ గారు కొడుకు ఇప్పుడు మళ్ళీ కేంద్ర మంత్రి అయింది కదా. ఎప్పటి నుంచి పాశ్వాన్ గారు పేరింటున్నాం? ఎప్పుడైనా జనరల్ సీట్లో పోటీ చేసిండా? ఎప్పటి నుండి రామ్ విలాస్ పాశ్వాన్ గారు పేరింటున్నాం? ఎప్పుడైనా జనరల్ సీట్లో పోటీ చేసిండా? ఎప్పుడు వాళ్ళు రిజర్వేషనే కదా. వాళ్ళ కులమే రిజర్వేషన్లు అనుభవిస్తున్నది కదా. వాళ్ళ కుటుంబమే రిజర్వేషన్లు అనుభవిస్తున్నది కదా. అంటే ఇంకో దళిత లీడరు ఆడ పాశ్వానేతర కులాల నుంచి ఎవరైనా ఎదగడానికి అవకాశం వీళ్ళు కనిపిస్తున్నారా? లేదు కదా. వాళ్ళు వర్గీకరణకు వ్యతిరేకిస్తారు, మా కులమే తినాలని. వాళ్ళు క్రిమిలేయర్ వ్యతిరేకిస్తారు, మా కుటుంబమే తినాలని చెప్పి. ఎంతకాలం నడవాలి? ఈ దేశంలో దళిత గిరిజన వర్గాల్లో సంపన్న వర్గం ఎదిగిందా లేదా? ఆ ఎదిగిన సంపన్న వర్గం నుంచి కనీసం మినహాయింపులు రావాలా వద్దా? పేద వర్గాలకు అందే కాడా? మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. మా మాయావతి గారు ఇప్పుడు పేద కుటుంబం నుంచి ఉన్న వ్యక్తి అని చెప్పాలా? మాయావతి గారికి రిజర్వేషన్ అమలు జరగాల? 4 సార్లు ముఖ్యమంత్రి అయింది కదా. పార్టీ దేశవ్యాప్తంగా పార్టీ తమ చేతిలో పెట్టుకున్నది కదా. పార్టీ నిధులు అంటే ఇప్పుడు కుటుంబం నిధులకు మారినాయి కదా. తన కుటుంబంలో ఉండబడి తన అన్న కొడుకు పేరుతో 100 కోట్ల రూపాయలు డ్రా చేసింది కదా. ఇప్పుడు ఆమె రిజర్వేషన్లు వర్గీకరణకు వ్యతిరేకం, ఆ కులానికే రిజర్వేషన్లు అందాలని. ఆమె క్రిమిలేయర్కి వ్యతిరేకం, ఆమె పేద కుటుంబం నుంచి పేద కుటుంబం అని చెప్పగలుగుతామా? మల్లికార్జున్ ఖర్గే ఉన్నాడు, దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధినేత.
కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయి అధ్యక్షుడికి ఎదిగే స్థాయికి వచ్చాడు. ఎక్కడి నుండి వచ్చిండు? రిజర్వేషన్ నుంచే కదా. ఎన్నిసార్లు గెలిచిండు? 7-8 సార్లు పార్లమెంట్గా గెలిచిండు కదా రిజర్వేషన్ నుంచే. ఇప్పుడు వాళ్ళ కొడుకు రిజర్వేషన్ నుంచి గెలిచి మంత్రి అయిండు కదా కర్ణాటకలో. వాళ్ళ సొంత అల్లుడు వాళ్ళ బిడ్డ భర్త ఇప్పుడు ఎంపీగా గెలిచి వచ్చిండు కదా రిజర్వేషన్ నుంచే. అంటే మల్లికార్జున కుటుంబానికే రిజర్వేషన్ 50 ఏళ్ళుగా ఉండాలా? 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు ఆస్తికి ఇప్పుడు వారసులు కాదా? వాళ్ళ కుటుంబాలు పేదరికంలో ఉన్నాయా? వాళ్ళు ఇతర కులానికి రిజర్వేషన్ రాకుండా అడ్డం పడతాడు మల్లికార్జున ఖర్గే. చివరికి పేద కుటుంబాలకు న్యాయం జరగకుండా చేయడానికి క్రిమిలేర్ వద్దంటాడు. పోనీ క్రిమిలేర్ వద్దంటుండ్రు, మరి పేద కుటుంబాలకు మీకు మధ్యలో పోటీ జరిగితే పేద కుటుంబాలకు మేలు ఎట్లా జరగాలి? కనీసం క్రిమిలేర్ను వ్యతిరేకించే వాళ్ళు ప్రత్యామ్నాయ సూచన కూడా పేదవర్గాలకు అందే విధంగా. నిజమే, మేము 50-60 ఏళ్ళుగా మేము ఎదిగాం. ఉన్నత ఐఏఎస్ ఆఫీసర్ల కుటుంబాలు ఉన్నాయి. ఏ ఊర్ల నుంచి అయితే ఆ కుటుంబాలు ఎదిగినాయో అదే ఊర్లో ఒక పేద కుటుంబం బిడ్డలు మాలలో మాదిగలో ఇతర కులాల వాళ్ళ బిడ్డలతో పోటీపడే అవకాశం ఉంటుందా? చదువుకునే అవకాశాల్లో ఉద్యోగాలు సంపాదించుకునే కాడ ఉండదు కదా. అట్లాంటప్పుడు ఏం చేయాలి? కనీసం ప్రత్యామ్నాయ సూచన చేయాలి. అది చెప్తలేరు. SC/SC వర్గాల నుంచి ఏ కులాలైతే దేశవ్యాప్తంగా ఎదిగినాయో ఏ తెగలైతే ఎదిగినాయో వాళ్ళు పార్లమెంటును తీసేశారు, కబ్జా చేసుకున్నారు. వాళ్ళు ఏ కుటుంబాలు అయితే ఎదిగినాయో కబ్జా చేసుకున్నారు. వాళ్ళ కులాల కంటే వేరే కులాలకు రానిత్తలేరు, వాళ్ళ కుటుంబాల కంటే వేరే కుటుంబాలకు రానిత్తలేరు. ఎంతకాలం సాగాలి ఇదంతా? కనీసం మినహాయింపులు ఉండాలి. ఎగ్జాంపుల్ మినహాయింపుల గురించి మాట్లాడుతున్నాం. మొత్తం ఎత్తేకపోనియండి. కుల వివక్షత ఆధారంగానే రిజర్వేషన్లు ఏర్పడ్డాయని చెప్పి అందరూ అనుకుంటుండ్రు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అనుకుంటుంది కాబట్టి మరి పేదరికం నుంచి బయటపడ్డ వాళ్ళకు పేదరికున్న వాళ్ళకు మధ్యలో పోటీ పడితే పేదరికున్న బిడ్డలకు మేలు చేసే విధంగా నిర్ణయాలు రావాలా వద్దా? ఆదేశాలు రావాలా వద్దా? నేను ఒక సూచన చేస్తున్నా. నేను క్రిమిలేర్ 100% పాటించకపోయినా ఒక IAS కుటుంబం నుండి వచ్చిన పిల్లలకు అదే కులంలో అదే కుటుంబాల్లో పేదరికం నుంచి వచ్చిన బిడ్డలకు ఏదైనా చదువుకునే అవకాశం వచ్చిన కాడ లేదా ఉద్యోగాలు వచ్చిన కాడ కనీసం కొంత పర్సెంటేజ్ మార్కులో తేడా చూడాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. మినహాయింపు ఉదాహరణకు కట్ ఆఫ్ కాడ ఏది మార్క్స్ వేసే కట్ ఆఫ్ కాడ ఎస్సీలకు ఒక కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది, బీసీలకు ఒక కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది, ఓసీలకు ఒక కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది. అంటే ఓసీలకు ఎస్సీలకు కట్ ఆఫ్ మార్కులు ఎట్లయితే తేడా ఉన్నదో ప్రతి కులంలో ప్రతి తెగలో అక్కడ ఆర్థికంగా బాగుపడ్డ కుటుంబాలకు ఇచ్చే కట్ ఆఫ్ మార్కును పేద కుటుంబాలకు ఇచ్చే కట్ ఆఫ్ మార్కులు కొంత తేడా ఉండేటట్టు చూడండి. కొన్ని కట్ ఆఫ్ మార్క్స్ అన్న పెట్టేశాను. దానివల్ల కొంత పేద కుటుంబాలు చెందిన పిల్లలకు ఉన్నత చదువులు అందుకోవడానికి అవకాశం, ఉద్యోగాలు అందుకునే అవకాశం, రాజకీయంగా ముందుకెళ్ళే అవకాశం తర్వాత వస్తుందనేసి కూడా మీద చేస్తున్నాను నేను. అంటే కట్ ఆఫ్ మార్క్స్లో ఈ దళిత గిరిజన వర్గాల నుంచి ఏ కుటుంబాలైతే బాగా ఆర్థికంగా ఎదిగినాయో, ఏ కుటుంబాలైతే రాజకీయంగా ఎదిగినాయో, ఏ కుటుంబాలైతే ఉన్నత ఉద్యోగ వర్గం పెట్టుకొని ఇవాళ రిజర్వేషన్ల ఫలాలు అనుభవిస్తున్నారో ఆ కుటుంబాలకును మొదటి తరంకు సంబంధించిన రిజర్వేషన్ల ఫలాలు అందుకోవడానికి వచ్చిన కుటుంబాల మధ్యలో విద్యా అవకాశాల్లో ఉద్యోగ అవకాశాల్లో కట్ ఆఫ్ మార్క్స్లో కొన్ని మినహాయింపులు ఉండే విధంగా మార్గనిర్దేశక సూత్రాలు కూడా ఉండే విధంగా ఈ పార్లమెంటు మెంబర్లు మాట్లాడలేకపోయారు. అంటే అర్థం ఏంటంటే మళ్ళా చెప్తున్నా, ఇవాళ ఈ దేశంలో పార్లమెంటులో SC/SC వర్గాలందరి లీడర్లందరని చెప్పబడుతున్న వాళ్ళు, SC/SC వర్గాలకు మేమే లీడర్లమని చెప్పబడుతున్న వాళ్ళు రామ్ విలాస్ పాస్వాన్లకే లీడర్, దళితులందరికీ లీడర్ కాదు. ఆ పాస్వాన్లో కూడా ధనికులకే లీడర్, అక్కడ పేదలకు కూడా కాదు. అదే సమయంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన రామ్దాస్ అతవాలే ఆ అతవాలే మహర్లకే లీడర్, ఆ మహర్లలో కూడా ధనికులకే లీడర్. అదే సమయంలో మల్లికార్జున్ ఖర్గే అక్కడ చెలవాదులకే లీడర్, ఆ చెలవాదుల్లో ధనికులకే లీడర్. మాయావతి ఉత్తరప్రదేశ్లో చెమార్లకే లీడర్, ఆ చెమార్లలో ధనికులకే లీడర్. వీళ్ళకు దళితుల్లో ఉండబడే అన్ని వర్గాల ప్రయోజనాలు కాపాడే నిజాయితీ లేదు. దళితుల్లో ఉండబడే అత్యంత పేద కుటుంబాలను కాపాడుకునే శక్తి వాళ్ళకు లేదు. ఈ నిజాయితీ లేనోళ్ళు శక్తి లేనోళ్ళు పార్లమెంటును కబ్జా చేశారు. అందువల్లనే రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేస్తుంటారు. ఎందుకంటే ఏ కులాల నుంచి ఎదిగినరో రిజర్వేషన్ల ఫలాలు ఎక్కువ పొంది ఆ కులాల వాళ్ళే వీళ్ళు. అదే సమయంలో క్రిమిలేర్ వద్దని చెప్పి గొంతు చెప్పుకుంటారు. ఏ కులాల నుంచి ఏ కుటుంబాలుగా ఎదిగినాయో 1000 కోట్ల రూపాయల ఆస్తిపరులుగా అయినరో వాళ్ళే ఈ క్రిమిలేర్ని వ్యతిరేకిస్తున్నారు. క్రిమిలేర్ని వ్యతిరేకించడం అంటే
ఎస్సీ రిజర్వేషన్ నుంచి తొలగించడం అయితే అది మీకు బాధ అనిపిస్తే మరి మీరు ఆర్థికంగా ఎదిగిన కుటుంబాల నుంచి మీ నుంచి న్యాయం పొందే విధంగా అదే దళిత గిరిజన వర్గాల్లో ఉన్న పేద కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా ఎందుకు ఉన్నత కుటుంబాలకు దళిత గిరిజన వర్గాల్లో ఉన్న ఉన్నత కుటుంబాలకు ఉన్నత వర్గంగా ఎదిగిన కుటుంబాలకు పేద కుటుంబాలకు మధ్యలో ఒక కటాఫ్ మార్కులో తేడా ఉండాలని చెప్పి ఎందుకు సూచన చేయలేకపోతున్నారో ఒక్కసారి సమాజానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. మేము మాత్రం సూటిగా అంటున్నాం, దళిత గిరిజన వర్గాల నుంచి దేశంలో ఏ కులాలు ఎదిగినాయో ఆ కులాల నుంచి కొన్ని కుటుంబాలు బాగా ఎదిగినాయి. ఆ కుటుంబాలే ఇవాళ రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు, క్రిమిలేయర్ వ్యతిరేకిస్తున్నారు. రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేకిస్తే అది ఆగదు. క్రిమిలేయర్ విషయంలో ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టి ఆపుకునే ప్రయత్నం చేయబోతున్నారు. కానీ మేము చెప్తున్నాం, మీరు ఆపే ప్రయత్నం చేసినా కింది పేద కుటుంబాలకు న్యాయం చేసే విధంగా సూచనలను చేసే విధంగా ముందుకు రావాలని, లేకపోతే ఖచ్చితంగా మీరు దళిత గిరిజన వర్గాల పేరు చెప్పుకునే అర్హత లేదని. రామ్ విలాస్ కొడుకు దేశంలో దళిత లీడర్ అని పేరు చెప్పుకునే హక్కు ఎక్కడున్నది? ఆయన వర్గీకరణ వ్యతిరేకిస్తాడు, క్రిమిలేయర్ని వ్యతిరేకిస్తాడు. మాయావతికి నేను దళిత లీడర్ను, నేను బహుజన్ లీడర్ అని చెప్పుకునే హక్కు ఎక్కడ ఉన్నది? ఆమె చెమార్లకు లీడరు, చెమార్ల ధనికులకు లీడర్. రామ్దాస్ అథవాలకు దేశంలో దళిత లీడర్ అని చెప్పుకునే హక్కు ఎక్కడున్నది? ఆయన కూడా లేదు. మల్లికార్జున ఖర్గే దళిత లీడర్ ఎట్లా అవుతాడు? ఆయన కూడా లేదు. వాళ్ళు కేవలం సంపన్న వర్గాల నుంచి సంపన్న కుటుంబాలకు ఎదిగిన వాళ్ళు మాత్రమే. ఈ దేశంలో దళిత గిరిజన వర్గాల ప్రయోజనాలు కాపాడే విధంగా, దళిత గిరిజన వర్గాల్లో ఉండబడి అట్టడుగు పేద కుటుంబాల ప్రయోజనాలు కాపాడే విధంగా భవిష్యత్తు రోజుల్లో మా ప్రయత్నం కొనసాగిస్తాం. వీళ్ళు దోషులు. దళిత గిరిజన వర్గాల ప్రయోజనాలు కాపాడే నాయకులు వీళ్ళు కానే కాదు. పార్లమెంట్లో తీసి చేసిన దళిత గిరిజన వర్గాల లీడర్లు ఎవరు? నాయకులు కాదు. వాళ్ళు స్వార్థపరులు. వాళ్ళ కుటుంబాల గురించి, వాళ్ళ కులాల గురించి మాత్రమే ఆలోచించుకునే వాళ్ళు. వాళ్ళ నుంచి విముక్తి రావాల్సిన అవసరం దళిత గిరిజన వర్గాల కోట్లాది పేద కుటుంబాలకు ఉన్నది. వాళ్ళ విముక్తి చేసే విధంగా ఎంఆర్పిఎస్ భవిష్యత్తులో తన నిర్ణయాలు తీసుకుంటుంది. అన్ని పేద కుటుంబాలు, అన్ని దళిత వర్గాల్లో వెనుకబడ్డ కుటుంబాలు, అన్ని కులాల్లో ఉండబడే పేద కుటుంబాలను కలిసి వాళ్ళతో కూడా భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకునే అధికారం లేదన్నప్పుడు సోనియా గాంధీ జడ్జిమెంట్ ఇప్పించిందా? రాహుల్ గాంధీ జడ్జిమెంట్ ఇప్పించిందా? మన్మోహన్ సింగ్ జడ్జిమెంట్ ఇచ్చిందా? అది ఒప్పుకోమని ముందు వచ్చిన తీర్పు ఎవరు చెప్పించిండ్రు? 2004లో రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పి సుప్రీంకోర్టు 5 జడ్జిలతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది కదా. అప్పుడు ప్రభుత్వం యూపీఏ గవర్నమెంటే కదా, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి కదా, సోనియా గాంధీ గారికి తెలుసు కదా, రాహుల్ గాంధీకి తెలుసు కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారే ఇప్పుడు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు చెప్పిస్తే మరి వర్గీకరణ వ్యతిరేకంగా తీర్పు చెప్పించింది మీరేనని ముందు ఒప్పుకోండి. ఇది చంద్రచూడ్ గారిని అవమానించడం కాదా? చంద్రచూడ్ గారు ఆయన ఒక ప్రజాస్వామికవాదిగా ఆయన తీర్పులు రావట్లేదా? కొన్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలను కూడా వ్యతిరేకిస్తున్నట్టు కొన్ని తీర్పులు రాలేదా? మనం చూస్తలేమా? ఒక ప్రజాస్వామికవాదిగా కనిపించట్లేదా? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే సుప్రీంకోర్టు స్వతంత్రతను మనం ప్రశ్నించినట్టే కదా. సుప్రీంకోర్టు స్వతంత్రంగా లేదని చెప్పి మనం ఆపోదించినట్టే కదా. ఇక న్యాయ వ్యవస్థకు ఉండబడి స్వతంత్రత గురించి ఏం గౌరవించినట్టు మనం? సీనియర్ నాయకుడు అనబడుతున్న చింతమోహన్, దీనికి సమాధానం చెప్పండి. 2024లో 7 జడ్జిల్లో 6 జడ్జిలు రాష్ట్రాలకు అధికారం అని చెప్పి నిర్దేశం చెప్పారు. అవును అన్నది ఏంటిది? దళితులందరూ ఒకే వర్గం కాదు అన్నారు. అవును కాదు. దళితులందరూ ఒక్కటే వర్గం అయితే మాలా మాదిగల మధ్యలో వ్యత్యాసాలు ఎందుకు వచ్చినాయి? మాదిగలు రెల్లీల మధ్యలో ఇతర కులాల మధ్యలో వ్యత్యాసాలు ఎందుకు ఉన్నాయి? సాంఘిక సమానత్వం అగ్రకులాలకు దళితుల మధ్యలోనే లేదు, కానీ దళితుల మధ్యలో కూడా సాంఘిక సమానత్వం లేదు. సాంఘిక సమానత్వం అనేది, సామాజిక సమానత్వం అనేది అగ్రకులాల దళితుల మధ్యలోనే వ్యత్యాసంగా చూడొద్దు. విత్ ఇన్ ది దళితుల మధ్యలో కూడా వ్యత్యాసం ఉన్నదనే విషయం గమనించాలి, గుర్తించాలి. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా నేను, కోర్టుకెళ్ళే ప్రజాస్వామ్య హక్కును ఎవరైనా కాదంటారా? 2004లో మాకు తీర్పు వ్యతిరేకంగా వచ్చినప్పుడు సుప్రీంకోర్టుకు మేము లేదా? సుప్రీంకోర్టుకి వెళ్ళే ప్రజాస్వామ్య హక్కును ఎవరైనా నేను కాదంటానా? రాజ్యాంగాన్ని గౌరవించే నేను మళ్ళీ అప్పీల్ చేసుకునే హక్కును నేను ఎందుకు కాదంటా? చేసుకోమని తప్పే ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ అసలు క్రిమిలేయర్ని అమలు చేయమనే అంశాన్ని మామూలుగా ఇంటర్నల్గా చెప్పడం కావచ్చు, ఓవరాల్గా ప్రైమ్ మినిస్టర్ని కలిసినప్పుడు ఆ అంశాన్ని చెప్పారా? క్రిమిలేయర్ని సెంట్రల్ గవర్నమెంట్ త్రూ అమలు చేయాల్సి ఉంటుంది. మెజార్టీ స్టేట్స్ భారతీయ జనతా పార్టీ చేతిలో ఉన్నాయి. ఆ రాష్ట్రాలు అమలు చేయకుండా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకు వచ్చారు, అది గుడ్ న్యూస్. మిగతా స్టేట్ల పరిస్థితి అయితే అసలు ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పారు? క్రిమిలేయర్ విషయాన్ని అమలు చేస్తారా చేయాలనే అంశాన్ని అక్కడ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత అది మీ మీద. మీరు చెప్పే కిషన్ రెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. నేను ఇది ఒక 100 మంది ఎంపీలు కలిసి
కేటగరైజేషన్ విషయంలోనూ లేదా క్రిమినల్ విషయంలోనూ మాట్లాడిన విషయం నేను ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చినాక నాకు బయట తెలిసింది. ఉన్నమాట చెప్తున్నాను. నేను పోయింది వర్గీకరణకు కేంద్రం అఫిడవిట్ ఇచ్చింది కాబట్టి నేను కేంద్రం సపోర్ట్ ఉన్నదని నేను భావించుకుంటా కదా. అప్పుడు 2004లో కేంద్రం వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ దాఖలు చేయలేదు కదా, కానీ కేంద్రం చేసింది కదా, అంటే ఒక సూత్రబద్ధత కట్టుబడి ఉన్నది కదా. కాబట్టి నేను ధన్యవాదాలు చెప్పడానికి ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు నేను తక్షణం చేయమన్నది ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ సంబంధించిన విషయంలో అమలు చేయడానికి ప్రభుత్వాలు ముందుకు వస్తున్నట్టుగా వాళ్ళు స్వాగతించారు. ఇంకా దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో డిమాండ్లు ఉన్నాయి సార్. ఇటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గనిర్దేశక సూత్రాలు అమలు చేసే విధంగా వర్గీకరణ తక్షణం అమలు చేసే విధంగా మీరు కొంత సూచన చేయండి, అవసరం మాట్లాడండి అని కోరడం మాత్రమే చేశాను. ఇది ప్రధాన ఎజెండాగా మారిందనే విషయం నేను పేపర్లో ఇవాళ టీవీలో చూశాను. కానీ నా అభిప్రాయం నేను ఓపెన్గానే చెప్తున్నా కదా. అగ్రకులాలు దళితులను చిన్న చూపు చూస్తారు. దళితుల్లో అందరి మధ్యలో సమానత్వం, సాంఘిక సమానత్వం ఉన్నదా? మాలలను మాదిగల్ని సమానంగా చూస్తారా? మాదిగలు డక్కలోలను సమానంగా చూస్తారా? మాదిగలు చిందోలను సమానంగా చూస్తారా? మాలలు బుడగజంగాలను సమానంగా చూస్తారా? ఎందుకు అగ్రకులాలు దళితుల మధ్యలో వివక్ష బాగా ప్రదర్శిస్తున్నాం? మన మధ్యలో కూడా సాంఘిక సమానత్వం లేదు కదా. సాంఘిక సమానత్వం లేనప్పుడు ఆర్థిక సమానత్వం రాలేదు కదా, రాజకీయ సమానత్వం లేదు కదా. కొన్ని కుటుంబాలే ఎగిరేసుకపోతున్నాయి అనే విషయం తెలంగాణ సాక్ష్యం కదా. తెలంగాణ గడ్డ మీద 170% ఉన్న మాదిగలకు పార్లమెంట్లో ఒక సీటు లేదు. దానికి కారణం ఏంది? మేము వాళ్ళతో పోటీ పడలేకపోవడమే కదా. టిక్కెట్ తెచ్చుకునే కాడ వాళ్ళకు కబ్జా చేసుకున్నట్టుగా పార్టీలు వాళ్ళ కబ్జాలు ఉన్నాయి కదా, పార్టీల వాళ్ళ కబ్జాలు ఉన్నాయి కదా, పార్టీల వాళ్ళు ఏర్పాటు చేసుకునే స్థాయికి ఎదిగిండ్రు కదా. దీన్ని బట్టి చెప్పండి. అగ్రకులాలు దళితుల మధ్యనే కాదు, సాంఘిక వ్యవస్థ వితింది దళితుల మధ్యలో కూడా సాంఘిక వ్యవస్థ ఉన్నది. ఆ సాంఘిక వ్యవస్థ ఉన్నంత కాలం వర్గీకరణ వ్యతిరేకించాక ఎవరికి ఉన్నది? పేద కుటుంబాలకు న్యాయం జరగకుండా ఉన్నత కుటుంబాలే పొందాల్సిన అవసరం ఇంతకాలం చర్చ పెట్టండి. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అంబేద్కర్ రిజర్వేషన్ అమలు చేసిన కాలం నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో దళిత గిరిజన వర్గాల్లో సంపన్న వర్గం ఎదిగిందా లేదా? మరి ఈ అసమానతను తొలగించేందుకు మీరు ఒక ఉద్యమ నేతగా మీకున్న అనుభవంలో మీరు చేసే సూచన ఏంటి? ఇప్పుడు నేను చేశాను కదా. నేనంటే ఎదిగిన దళిత వర్గాల లీడర్ల మీద కూడా సాంఘిక వ్యవస్థ కొనసాగుతుందని చెప్పి ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి అనుకుందాం. ఓకే, సాంఘిక వ్యవస్థ ఉన్నది అనడానికి అందరి మీద ఉన్నది. కానీ ఆ ఎదిగిన ఆ సాంఘిక వ్యవస్థ గురవుతున్న కులాల నుంచే అదే దళిత కులాల నుంచి సాంఘిక వ్యవస్థ గురవుతున్న కులాలు కూడా కొన్ని ఉన్నాయి కదా. నంబర్ 1. మరి ఒక కుటుంబం 50 ఏళ్ళుగా ఒక నియోజకవర్గం కబ్జా చేసుకున్నది. 50 ఏళ్ళుగా ఉన్నత ఉద్యోగాల్లోనే కొన్ని కుటుంబాలు కబ్జా చేసుకున్నాయి. ఒక ఊరు నుంచి ఆ కుటుంబం ఎదిగింది అనుకుందాం. ఆ ఊరిలోనే మాలలో మాదిగలో పేద కుటుంబాలు ఉన్నాయి. రాజకీయంగా వాళ్ళతో ఈ కుటుంబాలు పోటీ పడలేకపోతున్నాయి. ఉద్యోగ వర్గంలో ఆ కుటుంబాలు వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు సాధించలేకుండా పోతుండ్రు. ఉన్నత చదువుకునే కాడ ఆ కుటుంబాల పిల్లలతో పోటీ చేయలేకపోతుండ్రు. అట్లాంటి ఏం చెప్తున్నావు? నేను సూచన చేశాను. క్రిమిలేయర్ను 100% ఒకవేళ వ్యతిరేకిస్తే, వీళ్ళందరూ వ్యతిరేకిస్తే, మరి సంపన్న వర్గం ఎదిగిన మన కుటుంబాలకు మన వర్గంలో ఉండబడే పేద కుటుంబాలకు మధ్యలో రిజర్వేషన్ల ప్రక్రియను పొందే కాడ కొన్ని మినహాయింపులను ఉండాలి కదా అంటున్నాను. నేను అదే సూచన చేశాను. ఉదాహరణకు ఇప్పుడు కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి అనుకోండి. ఎస్సీ ఎస్సీ బీసీ కట్ ఆఫ్ మార్క్స్ వేరుంటాయి. ఎస్సీ ఎస్సీలకు ఒక సమానంగా ఉంటాయి, బీసీలకు ఒక సమానంగా ఉంటాయి, ఓసీలకు ఒకటి ఉంటుంది కదా. అట్లనే ఎస్సీలో సంపన్న వర్గంగా ఎదిగిన వాళ్లకు తెల్ల రేషన్ కార్డే ఉండి పేద కుటుంబాలకు ఉన్న వాళ్ళకి మధ్యలో కట్ ఆఫ్ మార్క్స్లో కొంత తేడా పెట్టింది అనుకోండి. అంటే ఇద్దరు పిల్లలే, ఒక డాక్టర్ పిల్లోడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ పిల్లోడు ఒక ఉద్యోగానికి పోటీ పడుతున్న క్రమంలో ఒక పేద కుటుంబానికి వచ్చిన పిల్లోడికి మధ్యలో మార్క్స్లో వాళ్ళకి 80 రావచ్చు, వీళ్ళకి 70 రావచ్చు. ఫస్ట్ ప్రయారిటీ మొదటి రిజర్వేషన్ పొందే కుటుంబాలకి ఇవ్వడం వల్ల ఆ కుటుంబాలు బాగుపడడానికి అవకాశం ఉంటుంది కదా. అందులో క్రిమిలేయర్ని 100% వ్యతిరేకించే మీరు ఆ క్రిమిలేయర్ నుంచి బయటపడి పేద కుటుంబాలకు మేలు చేసే సూచనలను వాళ్ళు చేయలేకపోతున్నారు. నేను సూచన చేస్తున్నా, ప్రయారిటీ అన్న ఈ పేద కుటుంబాలకు ఉండాలి, అన్ని కులాల పేద కుటుంబాలకు ఉండాలని నేను సూచన చేస్తున్నా. దీని చర్చ జరగాలి.